కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజవ్వకి ఇంద్రమ్మ ఇల్లు మొదటి విడతగా ₹1,00,000 చెక్కు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి పనులు బేస్మెంట్ వరకు జరుపుకున్న వారికి మొదటి విడతగా ₹1,00,000 చెక్కులను అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామంలో రాజవ్వ అనే మహిళ ఇంద్రమ్మ మొదటి విడత ₹1,00,000 చెక్కును అందుకోవడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజవ్వకి చెక్కు అందజేయడం జరిగింది. మిగతా లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేసుకుని చెక్కులు తీసుకునే విధంగా వ్యవహరించాలి. అదేవిధంగా ఏప్రిల్ చివరి వారంలో మొదటి విడత 3,500 ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అనంతరం రెండో విడత 3,500 ఇంద్రమ్మ ఇళ్లకు ప్రతిపాదనలు చేస్తాము. గ్రామాల్లో కడుపేదలు, పూరు గుడిసెల్లో ఉండేవారికి గ్రామ సభల్లో ఇంద్రమ్మ కమిటీలు ఎంపిక చేసి అవినీతికి తావులేకుండా అందరి సమక్షంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ముఖ్యమంత్రి గారు కోరారు. దాని ప్రకారమే హుస్నాబాద్లో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ రోజు మొదటి విడతగా చెక్కు అందుకున్న కోహెడ పోరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళకు అభినందనలు తెలుపుతున్నారు.